కోడల్ని వీళ్ళని రోడ్డును పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మోహన్ బాబుని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చింది. ఆ ఇంట్లో ఉంటున్నారు అక్కడే. అప్పుడు దాదాపు ఏడాదిన్నర నుంచి కూడా ఎలాంటి డిస్ప్యూటు లేదు. కానీ ఇక్కడ దగ్గర అయితే ప్రాపర్టీ రాసిస్తే అతనికి ఎప్పటికైనా బాగానే ఉంటుంది, కానీ ఏమీ లేదు. ఓ రకంగా చెప్పాలంటే చాలా మంది ఇళ్లలో తండ్రి వ్యాపారం చేస్తూ అన్నతమ్ములు అది చూసుకుంటూ ఏ ఉద్యోగమో చేసుకుంటూ ఆ సంపాదన మీద డిపెండ్ అయ్యేటటువంటి బిడ్డ పడే ప్రాబ్లం ఉంటుంది చూడండి, అబ్బాయి లేదా కోడలు. అలాంటి ప్రాబ్లం వీళ్ళిద్దరూ ఫేస్ చేశారు. ఓ రకంగా ఇద్దరు గోల్డెన్ స్పూన్ బేబీసే, మనోజ్ కానీ తర్వాత మౌనిక కానీ. కానీ ఇద్దరు చేతిలో చిల్లి కావలేని జీవితాలు. ఓ రకంగా డిపెండబుల్ సిచ్యుయేషన్ అయ్యేటప్పటికి చులకన చూపు బారిన పడుతూ వచ్చారు. ఇది దాని ఇంపాక్ట్. ఇక్కడ తను సఫర్ అవడం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతోంది, విద్యా సంస్థలకు సంబంధించి ఏదైతే నేను ఇందా చెప్పినట్టు ఆ ఫసక్ అనేటటువంటి రెస్టారెంట్ను కూడా క్లోజ్ చేయడం. ఈ మధ్యలో ఇప్పుడు అతను చెప్పాడు కదా, విష్ణు నా సోదరుడు లాంటోడు అని చెప్పి ఎవరో ఒక అతని గురించి, విజయ్ ఎవరో సంథింగ్, అతను ఎవరైతే ఉన్నారో అతను వచ్చిన తర్వాతన బిజినెస్లో ఈ ఫండింగ్ డైవర్షన్ అంతా కూడా త్రూ విష్ణు వైపుకి వెళ్తుంది అన్నటువంటిది ఒక వివాదం స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఈ ఫసక్ రెస్టారెంట్కి వచ్చే సంపాదన ఆపేయడానికి